विनायक रहते 1 लाख रुपए 2 लाख रुपए EMI ऑप्शन इस्ते ఇడుకు వచ్చి వర్షంలో తడిచిపోయి గణేష్ బుక్ చేద్దామంటే ఈడేమో ఒక్కొక్క 4 లక్షలు 5 లక్షలు ఏంది బా ఇది. హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 7th గణేషన్ పండుగ ఉంది. ఇక మా కొన్ని ఈవెంట్లు అన్నీ లాగ్ అవుతాయి. ఇప్పటి నుంచే గణేషన్ హంటింగ్ స్టార్ట్ చేయాలని నైట్ డిసైడ్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా వెదర్ బాగుంటే వెళ్దాం అనుకున్నాం, బట్ వెదర్ కూడా సహకరిస్తలేదు. మేము స్టార్ట్ అయిన బట్టి వర్షం కూడా స్టార్ట్ అయింది. బట్ ఇక మేము డిలే చేస్తే ఇంకా ఎక్కువ డిలే అయిపోతుందని ప్లేస్ రాజేంద్ర నగర్ అనుకుని అక్కడికి వెళ్తున్నాము. విల్ మీట్ యు దేర్. ఇప్పుడే డీలింగ్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఉప్పుగూడల బాయ్ ఉంటాడు, బాయ్ని కలిసి ఏం బాయ్ అంటే నువ్వు చదువుకున్నావా? అరే కూడా ఆయన ఇంత వర్షంలో అద్దాలు పెట్టు నిన్ను ఒక్కని చూస్తున్నారా? నీకు అద్దాలు నావే ఎత్తుకోవాలి. నువ్వు ఏం రాని ఇటలియా నా అద్దాలు రావి. మా ప్రసాద్ బాయ్ అద్దాలు పెట్టుకున్నా, మా కార్తీక్ బాయ్ కూడా పెట్టుకున్నా అద్దాలు. మినిమం ఉంటాయి వాళ్ళ. వచ్చేసినాం. కానీ ఇక్కడ బోనాలు ఉన్నట్టు బోనాలు ఈవెంట్ నడుస్తుంది. ఇదే షెడ్ వచ్చేసి ఇదే. చౌదరి ఆర్ట్ బోనాలు ఉంది ఇక్కడ, మొత్తం బోనాలు నడుస్తుంది. చౌదరి ఆర్ట్ మీకు కావాల్సిందే పెద్దది కదా? చౌదరి ఆర్ట్స్ చెప్పాలి. స్పంకీ బాయ్ ఎట్లుంది? బాగున్నాయి కానీ మనకి సరిపడ చాలా పెద్ద అంటే సరిపోవా నీకు? ఇంకా పెద్దవి కావాలా? చాలా పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేస్తారు ఇక్కడ. అమ్మో అమ్మో, ఒక 20-25 ఫీట్లు ఉండవచ్చు ఇవన్నీ. డిస్కషన్ అవుతుంది. మన వాళ్ళ కాదమ్మా ఇవన్నీ. మా వాళ్ళకి ఇంత పెద్దది పెడితే దండ కొనుక్కోనికే నేడుస్తారు. రోజు దండ వేయనికనే 5,000 అవుతాయి. అందరూ పొట్టు కొడతారు. ఇక లాస్ట్ వీళ్ళు తరుణ్ వాళ్ళు ఇది ఫైనల్ చేసారు అనుకుంటాం కానీ అవ్వాలి. అట్లాంటి బాయ్ ఏముంది బాయ్, మంచిగా ఉంది బాయ్. అసలు బాయ్ తరుణ్ వాళ్ళ ఎట్లుంది గణేశుడు? చూసి వచ్చినాం. ఇప్పుడు డిస్కషన్ అవుతుంది, వేరే స్టేట్లోకి పోదాం అనుకుంటున్నాం. డీలింగ్ చేస్తాడు. నేను మాత్రం షూ బాయ్తోనే వేపిస్తాను. నేను వీళ్ళు పెద్ద పోగొళ్ళు పోతుంది. ఈయనయుడు ఇది ఇంకో షెడ్. సో ఇందాక షెడ్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ మొత్తం గణేషులు చాలా రేట్స్ ఉన్నాయి. మనం ఒకటి సెలెక్ట్ చేసాము. గణేషుడు వచ్చి 15 ఫీట్స్, ఓవరాల్గా 20 ఫీట్స్ హైట్ వస్తుంది. సో అక్కడ వచ్చేసి 3.2 అన్నారు. సో దాని ఆపోజిట్ షెడ్లో ఉన్నాము. ఇక్కడ కూడా మీడియం సైజ్ గణేషులు అన్నీ చాలా ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. మీకు శాంపుల్కి చూపించడానికి ఇక్కడ ఒక గణేషుడు కూడా రెడీ అయినాడు. అది నెక్స్ట్ క్లిప్లో అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా రేట్ అడగలేదు, బట్ ఇక్కడ వీళ్ళ ఫినిషింగ్ అవన్నీ చూస్తే మటుకు చాలా కాస్ట్ పడేటట్టు ఉంది. సో ఇంకా మేము డిస్కస్ చేసుకొని డిసైడ్ అవ్వాలి, ఏదైనా బుక్ చేద్దామా వేరే దగ్గర చూద్దామా అని. మీకు ఇంకా అప్డేట్స్ నేను ఇస్తుంటాను. కానీ గణేషులు ఉన్నారు, సారీ, మొత్తం డిఫరెంట్ డిజైన్స్ తోటి ఒక్కొక్క గణేషుడు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క మోడల్లో ఉన్నారు. హైట్ కూడా బాగానే ఉన్నాయి. 15 ఫీట్స్ ఉన్నాయి, 20 ఫీట్స్ ఉన్నాయి, 17 ఫీట్స్ ఉన్నాయి. సో ఇక మా వాళ్ళందరూ జర మోకాళ్ళు తేలేసి చూస్తున్నారు మొత్తము. అసలు ఏంటి ఇట్లా ఇంత హైట్ మనం ఎప్పుడన్నా పెడతామా అని వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మాకు ఆ ఛాన్స్ లేదు, మాకున్న గల్ల అట్లాంటిది.
సో ఓవరాల్గా అయితే ఇప్పుడు గణేషులు అన్నీ ఇట్లా ఉన్నాయి అన్నట్టు. మీరు చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్లో కానీ వీడియోస్లో కానీ చూసుకోవాలి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇది లాస్ట్ ఇయర్ గణేశుడు అంట మనకు తక్కువకి ఇస్తా అని చెప్పి అంటారు. ఇది ఇంకోటి ఇది ఎంతకి ఇస్తాడో తక్కువ కంటే. మంచి మంచి మన వల్ల కాదులే చెప్పాలి బసాబాయ్. ఏదైనా తక్కువకి 2 lakhs చెప్తుంటారు. అయిపోయింది కానీ బయట బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, పాటలు వస్తాయి. మరి బోనాలు ఫెస్టివల్, బోనాలు ఉన్నాయి ఇక్కడ. డేంజర్ చెప్తూ 3 lakhs 4 lakhs డీలింగ్ చేస్తుంది పని జరుగుతుందా బాగా చెప్తున్నారు రేట్లు. సార్ ఎందుకో గట్టిగా ఉన్నాయి రేట్లు అయితే బాగుంది. వేరే ప్లేస్ పోదామని చెప్పి వెళ్ళిపోతున్నాం. వేరేగా మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఇక్కడ అయిపోయింది, షెడ్లో అయిపోయింది. వేరే ప్లేస్ గణేషుని బుక్ చేద్దామని వచ్చినాం బాయ్. మొత్తం వర్షం పడ్డా చూడు బాయ్, ఎట్లా వర్షం పడుతుంది. ఒక్కడే ఈడికి వచ్చి వర్షంలో తడిచిపోయి గణేషుని బుక్ చేద్దామంటే ఈడేమో ఒక్కొక్క 4 లక్షలు 5 లక్షలు. ఏంది బాయ్ ఇది? గరీబోళ్ళని వదులుతారా వదలరా వీళ్ళు? ఓ మా బాయ్ చూడు 5 లక్షలు పెట్టి చూద్దామంటే 5 లక్షలు బాయ్ తెలియదు. బోనాలు అవుతుండే మన వాళ్ళని పిలుస్తున్నారు, పోయి డాన్స్ ఆడేసి బోనాలు అంటారు. కొత్త దోస్తులు అయ్యారు. బోనాలు ఈవెంట్ సాయిబాయి జర్రా పడ్డాడు వర్షంలో. సాయిబాయి షెడ్లా ఆగమైన ఎవరు ఏడున్నారో కనబడతలేడు. ఈడొక్కడు కనబడ్డాడు, ఇంకా అందరు ఎటు పోయారు. అగో సాయిబాయ్, ఏమైంది సాయిబాయ్? ఏ ఫిక్స్ చేసి సాయిబాయ్ ఏం చేస్తున్నావు బాయ్? ఈ గణేశుడు ఎక్కువ నీకు తీసుకురామా? అగో నేను సెలెక్ట్ చేసిన అది మన వాళ్ళేమో ఇది ఇంత పెద్ద గణేశుడు ఎందుకు మన గన్నకు రాదు బాయ్. మన టైం వేస్ట్ అవుతుంది బాయ్. వద్దు బాయ్, నడురి తీసుకో. వెదర్ చాలా కూల్ ఉంది, సర్ది అయితే మళ్ళీ వినాయకుడిని కష్టమవుతున్నా. అంతే మళ్ళీ అట్లనే ఉన్నా అనుకో. ఏం పంచాది ఉంటుంది బాయ్, టోపీలు వాడేసుకుంటావు. బోనాలు అంటారు. బోనాలు మొత్తం ఫెస్టివల్ వైబ్ ఉంది ఇదంతా.
ఇప్పుడే లక్ష్మీగూడ నుంచి నాగోల్లో సరస్వతి ఆర్ట్స్ అని వచ్చాము. లోపలికి వెళ్ళి చూసాము. వినాయకులు కూడా కొద్దిగా సేమ్ ప్యాటర్న్ ఉన్నాడు, చాలా బాగున్నాయి, సేమ్ హైట్ అవన్నీ. ఇక కాస్ట్ కూడా ఇచ్చేసినాయి మనకి. చాలా కాస్ట్ చెప్తున్నారు. ఒక్కొక్క విగ్రహం 1,80,000 పైనే ఉన్నాయి మొత్తము. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అన్ని బుక్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఆర్డర్ చేయాలంటే 4 months ముందే రావాలంట. మనం ఏ మోడల్ చూపిస్తే ఆ మోడల్లో చేసి ఇస్తారంట, అని దానికి తగ్గట్టు అమౌంట్ తీసుకొని చేస్తారంట. ఇక అందుకే మేము ఇప్పుడు నాగోల్ సరస్వతి ఆర్ట్స్ మంచిగా వినాయకులు చాలా బాగా చేస్తారు. మహారాష్ట్ర స్టైల్లో, పూణే స్టైల్లో, బాంబే స్టైల్లో ఉంటాయి. ఇవి అన్న వాళ్ళదే. అన్న మనకి ఇక్కడ బడ్జెట్లో మంచి బడ్జెట్ మంచి వినాయకుడు అంటే దొరికిపోతుంది అన్న మనకి ఇక్కడ? దొరుకుతాయి అన్న. చూపించేసి లోపల అయ్యో అన్న డెమో పీసెస్ చూపిస్తాడు. మనకి ఇలాంటివి కావాలనుకుంటే అన్న ఇట్లా చూపించి ఈ టైప్లో చేయమన్నా చేస్తాడు ముందే. కానీ ముందుకు వచ్చి బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కూడా మిస్ అయినాం, మేము కూడా వచ్చినాము. అయితే మేము బుక్ తొందరగా చేసుకోలే. అంకుల్ కూడా తీసేయి. అంకుల్ మీరు చూడడానికి అన్న ఎట్లుంది మన వినాయకులు? ఏంది బాగుంది అన్న, చాలా బాగా చెప్తుండ. అన్న కూడా చూసిరంట, అన్న వాళ్ళు కూడా బుక్ చేసిరంట. ఎక్కడి నుంచి వచ్చిరన్నా? కుక్కట్పల్లి నుంచి వచ్చారంట. ధూల్పేట అన్న వదిలేసి ఇక్కడికి వచ్చిరంటే వాళ్ళు అర్థం చేసుకోరు బయట కన్నా. ఇక్కడ కుక్కట్పల్లి నుంచి వచ్చినాం. వినాయకుడు అయితే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు అంటున్నాం. ఏమన్నా ఈఎంఐ ఆప్షన్ ఇస్తే ఈ అన్న అనేది అంటే ఇప్పుడు అన్న అనేది ఏముంది, ఇప్పుడు ఈసారి మేము ఉంటాం తీసుకుంటాం కానీ ఓకే 10,000 ఎంత ఉండాలి నీకు? 10,000 ఉండాలి. 10,000 ఎన్ని నెలలు కడతావు? 12 months లో అయిపోతుంది. 1,20,000. సరే అన్న లాస్ట్ సరస్వతి తర్వాత ఇక్కడ వచ్చాం రాహుల్ కళాకార్ అని. ఇక్కడ ఇక చూసాము, నార్మల్గా ఉన్నాయి. సో ఇక మనం ఇక్కడతో సర్చింగ్ హంటింగ్ ఆపేస్తున్నాము. ఏమంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఎట్లా అంటే డిజైన్స్ అవన్నీ చూసినాక ఇంకా క్లారిటీ వస్తలేదు ఏది తీసుకోవాలని. డిసైడ్ అయ్యి నెక్స్ట్ వీక్ ఫిక్స్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్. నేను బాయ్ భయ్యా బోరాన్ తిరిగినాం, మొత్తం బోరాన్ అయిపోయినాం. ఏమైతే ఈడ బాయ్ మొత్తం గట్కేసారు ఇటుకేసారు. ఇప్పుడు ఈడ ఉప్పల్ కూడా అయిపోయింది, నాగోల్ కూడా అయిపోయింది, మన కాటజాన్ అన్నీ తిరిగినాం, లక్ష్మీగూడెం అన్నీ తిరిగినాం. ఏడా మాకు సెట్ అవుతుందో బాయ్. ఏంది బాయ్ ఈసారి ఇంత డేంజర్ ఇట్లా? అరే పబ్లిక్ని బతకని అంటే వీళ్ళు బతకనిస్తారు. వీళ్ళు ఏం చేద్దాం బాయ్, తిరిగి తకాయం చేసాం. ఇవాళకి అయితే మేము అలసిపోయినాం. నెక్స్ట్ వచ్చే వారం మళ్ళీ తిరుగుతాం, ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. మన వాళ్ళకి బుక్ చేసి ఈసారి గణేషుని హల్చల్ చేయాలి అంతే. భయ్యా లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి.